హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. చూస్తుండగానే పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. మేమైతే లాస్ట్ వీక్ నుండి అక్షయ్ని కూర్చోబెట్టి చదివిపిస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ రష్ ఉండొద్దు అని. సో ఎంతున్నా కూడా లాస్ట్ మినిట్ వర్క్ షీట్స్ ప్రింటింగ్ అనో ఏదో ఒకటి తను చేస్తూనే ఉన్నాడు. సో మీ ఇంట్లో హడావిడి ఎలా ఉంది అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. ఇక్కడైతే లంచ్ బాక్స్కి నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను. సో వీలైనన్ని వెజిటబుల్స్ వేసేస్తాను నేనైతే చిన్న చిన్నగా చాప్ చేసి, అసలు తీయడానికి వీలు లేకుండా. క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాప్సికమ్ ఇలా అన్నీ వేసేస్తూ ఉంటాను. అక్షయ్ అంటాడు, ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ వేసేసావా అమ్మా అంటాడు. సో నేను వీలైనంత వరకు యాడ్ చేస్తానండి. ఇలా ఎక్కువ వెజిటబుల్స్ వేసినప్పుడు నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ అయితే అంత ఇంత కాదండి. ఎందుకంటే మా అబ్బాయి నాన్ వెజ్ని ఎంత ప్రేమిస్తాడో వెజ్ని అంత ద్వేషిస్తాడనమాట. దాన్ని చూసినప్పుడు పరమ బోరింగ్ మొహం అన్నట్టు చూస్తాడు. సో అందుకని వీలైనన్ని వేసేస్తాను. ఉప్మాలో కానీ ఇలా వెజ్ వెరైటీస్ ఏమైనా చేసినప్పుడు, ఫ్రైడ్ రైస్ ఇలా చేసినప్పుడు నాకు చేతికి అందినవన్నీ వేసేస్తాను అనమాట. ఈ మధ్య కాలంలో మన వ్లాగ్స్ కింద ఎక్కువ కమెంట్స్ అయితే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి, సెకండ్ చైల్డ్ గురించి, అక్షయ్కి సిబ్లింగ్స్ ప్లాన్ చేయలేదా, ఇలాంటి కమెంట్స్ చూస్తూ ఉన్నాను. ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఎలా అంటే సిబ్లింగ్స్ గురించి అక్షయ్ అడగట్లేదా, ఇట్లా కూడా అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ దీని గురించి సెపరేట్ వీడియో చేయాలి అండి. ఎందుకంటే ఇది ఒక చిన్న టాపిక్ అయితే కాదు, చాలా చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఒక డెసిషన్ తీసుకోవడానికి. వాటన్నిటికీ సంబంధించి నేను ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు, చాలానే వచ్చాయి. కొంతమంది వాళ్ళ డెసిషన్ మేకింగ్లో కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఒపీనియన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇది చాలా మంచి విషయం కాబట్టి నేను దీన్ని అడ్రస్ చేయాలని అనుకుంటున్నాను. ఒక డెడికేటెడ్ వీడియో దానికి చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నాము. మా వారే చూసుకుంటారు. ఎందుకంటే బాయ్స్ ఒక టీము, గర్ల్స్ ఒక టీం అన్నట్టు. గర్ల్స్ అంటే నేను ఒక్కదాన్నే బై ద వే. సో బాయ్స్ ఒక టీం అనమాట. ఈ బాయ్స్ టీం ఏం చేస్తుందంటే పొద్దున్నే రెడీ అవ్వడము ఇవన్నీ చేస్తుంది. అక్షయ్ కోపంగా ఎందుకున్నాడంటే ఆ తల దువ్వేటప్పుడు తనకి ఎక్కడ లేని బీపీ వస్తుంది. తనకేమో అంతా ఫోర్ హెడ్ మీద ఇట్లా ఉండాలి, మంచిగా ఏమంటారు మోడర్న్గా ఉండాలి అనుకుంటాడు. మేమేమో కంప్లీట్గా వెల్ మేనర్డ్, గ్రూమ్డ్గా ఉండాలని మేము. లిటరల్లీ వెయిట్ చేస్తున్నాడు అబ్బో వెళ్ళిపోవడానికి. అలా అయిపోతారు పిల్లలు. అక్షయ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బీట్రూట్ అది గ్రేట్ చేసుకుని, పల్లీలు నువ్వులు ఫ్రై చేసుకుని, అవంతా మిక్స్ చేసుకుని, ఒక చిన్న డాష్ ఆఫ్ హనీ కూడా యాడ్ చేసుకుని అది తింటూ ఉన్నాను. మీకు తెలిసిందే నాకు కొంచెం డెఫిషియన్సీస్ ఉన్నాయి. హిమోగ్లోబిన్ వైజ్ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ ఉన్నాయి. సో వాటిని మనం మేనేజ్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ అది క్లీన్ చేస్తూ ఉన్నాను. సో కొంచెం డీప్ క్లీనింగ్ లాగే చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నోటీస్ చేస్తుంది ఏంటంటే వేడి పెరుగుతూ ఉంది అండ్ ఏసీ నుంచి అంత చల్లగాలి రావట్లేదు. ఏంటా అని తీసి చూస్తే ఈ ఫిల్టర్స్ ఏదైతే ఉన్నాయో దీని నిండా డస్ట్ పెరిగిపోయి ఉందన్నమాట. సో దీన్ని క్లీన్ చేయాలి మనం. మన ఇంట్లో ఎలాగో డైసన్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. అది ఒక లేయర్ ఎలా ఉందంటే వెల్వెట్ క్లాత్ ఉంటుంది చూడండి, అలా ఉందన్నమాట. అంత స్మూత్గా ఉంది భలేగా. కానీ ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి కూలింగ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది కదా. మా వారికి చెప్తే అసలు చల్లగా అవ్వట్లేదు అంటే సర్వీసింగ్ వాళ్ళని పిలుద్దామా ఒకసారి అన్నారు. బట్ నాకెందుకో యూట్యూబ్లో చూసి అసలు ఇంట్లో చేయొచ్చా క్లీనింగ్, బేసిక్ క్లీనింగ్ అన్న చేయొచ్చా అన్నది చెక్ చేసినప్పుడు ఈ ఫిల్టర్స్ గురించి, ఈ క్లీనింగ్ ప్రాసెస్ గురించి చూశాను అనమాట. సో ఇదేదో బాగుంది కదా, మనకి ఎట్లాగో వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా అని ట్రై చేశాను. చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది అందులోంచి. నేను మీకు చూపిస్తాను. నేను వాక్యూమ్ క్లీన్ చేశాను కాబట్టి అది ఇమీడియట్గా నేను మళ్ళీ ఏసీకి ఫిట్ చేసేసుకున్నాను. మీరు ఒకవేళ వాక్యూమ్ క్లీనర్ లేకపోతే నీట్గా వాటర్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే ఈ నెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఫిల్టర్ని మంచిగా మీరు బ్రష్ చేస్తూ అట్లా వాటర్తో కూడా క్లీన్ చేసి నీట్గా దాన్ని డ్రై చేసుకుని ఆ తర్వాత ఏసీకి ఫిట్ చేసుకోవచ్చు. నేనైతే అది ఎలక్ట్రానిక్ కదా, కరెంటుతో సంబంధం కదా అన్నట్టుగా నేను వాక్యూమ్ క్లీన్ చేశాను అనమాట, వాటర్ అది పెట్టకుండా. సో మనకి పోను చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది. సో ఇక్కడైతే ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాను. నాకు అర్థమైంది ఏంటంటే
ఫిల్టర్కి ఏదైతే పైన ప్లాస్టిక్ డిజైన్ ఉందో ఇటువైపు నుంచి చేయడం వల్ల డస్ట్ అన్నది పూర్తిగా రాలేదు వెంటనే. దాన్ని రివర్స్ చేసుంటే ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి అదర్ సైడ్ కంప్లీట్గా వచ్చేసేదేమో, తర్వాత తట్టిందనమాట ఆ విషయం. సో ఇక్కడ చూస్తున్నారా లాస్ట్‌లోది ఇంకా రావట్లేదు. సో అది వెనక్కి తిప్పి చేయొచ్చు. సో ఇట్లా క్లీన్ చేసుకుంటాం. చాలామంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి సర్వీసెస్ బుక్ చేసుకున్నా కూడా మనకి అంత ఈజీగా రారు. మాకు 1 ఇయర్ అయిందండి మేము ఏసీ తీసుకుని. సో అప్పుడు ఇన్‌స్టాలేషన్ కూడా చాలా టైం పట్టిందనమాట. అంటే సమ్మర్ వచ్చిందంటే చాలామంది కొత్తవి పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇన్‌స్టాలేషన్స్ అవుతూ ఉంటాయి. సర్వీసెస్ బుక్ చేసుకుంటారు. ఇట్లా వాళ్ళు కూడా బిజీ అయిపోతూ ఉంటారు కదా! సో అందుకని నేను ఆలోచించాను, ఇట్లాగా ఇప్పుడు మనం బుక్ చేసుకున్నా ఎప్పటికొస్తారో ఏంటో అన్నట్టుగా ఒక చిన్న ట్రై అయితే వేశాను. చాలా నీట్‌గా క్లీన్ అయింది. వాళ్ళు చేసిన ఇదే అమ్మ వాళ్ళని అడిగినప్పుడు ఇట్లనే కొంచెం వాటర్‌తో క్లీన్ చేసేసి ఇస్తున్నారు. 300 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. నువ్వు చేసేసుకున్నావు కాబట్టి ఓకే, ఇంక పిలవక్కర్లేదు అంది. సో ఓకే, ఇది సరిపోద్దేమో అన్నట్టుగా ఇంక పెట్టాక మాత్రం 26లో పెట్టినా కూడా చాలా నీట్‌గా కూల్ అయిపోయిందండి. రూమ్ అంతా కూడా చాలా ఫాస్ట్‌గా కూల్ అయిపోయింది. సో ఈ డస్ట్ వల్ల కూలింగ్ అన్నది తగ్గిందనమాట రూమ్‌లో. అండ్ ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో. సమ్మర్ వస్తుందంటే ఇంకా కరెంట్ బిల్లులు కూడా పెరుగుతూ ఉంటాయి కదా! మీకొచ్చిన హైయెస్ట్ కరెంట్ బిల్ ఎంత అన్నది కమెంట్స్‌లో రాయండి. మేము లాస్ట్ ఇయరే కొన్నాం కాబట్టి ఏసీ ఇంకా అంత క్రేజ్‌గా మేమేం దీన్ని యూజ్ చేసేయట్లేదు. కానీ ఈ మంత్ కొంచెం స్టార్ట్ చేసామనమాట ఆన్ చేయడం అదంతా రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉన్నాము. నాకేంటంటే ఎక్కువ అలవాటు పడిపోకూడదు ప్రతిదానికి అన్న మైండ్ అనమాట. ఎక్కువ అలవాటు పడిపోతే మళ్ళీ బయట నార్మల్ టెంపరేచర్స్‌కి సెట్ అవ్వదు మన బాడీ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలా అనుకుంటారు అన్నది కమెంట్స్‌లో రాయండి. కానీ సమ్మర్ ఇక్కడ చాలా ఎక్కువే ఉంది. మేము బెంగుళూరులో ఉన్నంతసేపు మేము ఏసీ తీసుకోలేదు. మాకు అవసరం పడలేదనమాట. కానీ ఇక్కడికొచ్చాక 1 మంత్‌కే మేము తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే అక్షయ్ తట్టుకోలేకపోయాడు ఆ టైంలో. చాలా పీక్ సమ్మర్ చూసాం లాస్ట్ ఇయర్. అప్పుడు బెంగుళూరులో కూడా వేడెక్కువని చాలామంది ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారనమాట. క్లైమేట్ చేంజ్ అయిపోయింది అన్నది అర్థమయ్యాక ఇంక మేము తీసుకోవాల్సొచ్చింది. సో మీకొచ్చిన హైయెస్ట్ కరెంట్ బిల్ ఎంత అన్నది కమెంట్స్‌లో రాయండి. ప్రతిసారి ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ వచ్చినప్పుడు నేను మా నాన్నగారు ఇద్దరం ఫోన్ మాట్లాడుకున్నప్పుడు ఎంతొచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఇక్కడైతే ఇది క్లీన్ చేస్తూ ఉన్నాను. డైసన్ మన వాక్యూమ్ క్లీనరు. సో చాలామంది ఇది కొన్నప్పుడు కరెంట్ బిల్ చాలా వచ్చేస్తుంది మీకు, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ కొంటున్నారు మీరు అన్నారు. కానీ ఇది ఎంత బాగా యూస్ అయిందంటే అండి, నాకు సోఫాస్ క్లీన్ చేయడానికి, మ్యాట్రెసెస్ క్లీన్ చేయడానికి, కార్పెట్ ఉండేది అది క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. ఇప్పుడైతే ఈ ఫిల్టర్స్ కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోయింది కదా! అండ్ ఇవి కూడా మనకి వాక్యూమ్ క్లీనర్ ప్రతీదీ కూడా మనం రిమూవ్ చేసి ప్రతి పార్ట్ క్లీన్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారనమాట. సో ప్రతీదీ ఓపెన్ చేసి నీట్‌గా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకుని మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుని నెక్స్ట్ టైంకి రెడీ చేసుకోవచ్చు. మేము కొన్నప్పుడైతే ఇది 56,000 ఉందండి. ఇప్పుడైతే కొత్త మోడల్స్ కూడా వచ్చాయి. 2 in 1 కూడా వచ్చాయి. డైసన్‌లో వెట్ అండ్ డ్రై వచ్చింది. ఎలా ఉందో తెలీదు కానీ నాకైతే ఇది బాగానే యూస్ అయింది. దీని నెక్స్ట్ మోడల్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతము. మేమైతే సూపర్ డూపర్ హ్యాపీ అండి. అది మాకు కొంచెం ఆ టైంలో లగ్జరీ పర్చేసే. కానీ మా వారికి, అక్షయ్‌కి ఇద్దరికి డస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని ఇది మాకు తప్పలేదనమాట తీసుకోవడానికి. మేమైతే డైరెక్ట్ స్టోర్‌లోనే తీసుకున్నాము. మన కోరమంగళ నెక్సెస్‌లో తీసుకున్నాము. సో సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా వెబ్సైట్‌లో అడిగితే చాలా నీట్‌గా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. మాకు ఇక్కడికి వచ్చాక దాని ఛార్జర్ మిస్‌ప్లేస్ అయింది. సో అది ఆర్డర్ పెడితే ఇప్పుడు ఆ మోడల్ రాకపోతున్నా కూడా దాని స్పేర్ పార్ట్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయన్నమాట. జస్ట్ 400 ఛార్జ్ చేశారు. మాకు చాలా రీజనబుల్ అనిపించింది. సో ఇట్లా ఉంటుంది. డైసన్ సర్వీస్ చాలా క్విక్‌గా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మీరు చూస్తుందైతే ఈ పార్ట్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. ఇది పాతది. కానీ దీంట్లోకి ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇది వ్లాగ్స్‌లో నేను ప్రెజెంట్ చేయలేదు కాబట్టి నేను ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను. సో కేక్స్ లెఫ్ట్ ఓవర్ అయినప్పుడు, మిగిలిపోయినప్పుడు దాన్ని మనం ఎట్లా రీయూజ్ చేసుకోవచ్చు అని ఇంట్లోనే బేక్ చేసుకున్నప్పుడైతే దాని క్రమ్స్ ఏదైతే ఉంటాయో మనకి చుట్టూ ఉండే ఆ హార్డ్‌ది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. రీచ్ కూడా బాగానే వచ్చింది. 28K అట్లా వచ్చింది. చాలామందే చూశారు. సో దాన్ని నేను వ్లాగ్‌లో కూడా మీకు ప్రెజెంట్ చేస్తూ ఉన్నాను, మీకు యూజ్ అవ్వచ్చు అని. సో ఇక్కడైతే ఆ కేక్ పైన హార్డ్‌ది అదంతా ఉంటుంది కదా, అండ్ చుట్టూరా అది దాన్ని కట్ చేసుకుని ఒక్కసారి మనం మిక్సీలో
ఆన్ ఆఫ్ చేసుకుంటే ఒక పల్స్ లాగా చేసుకుంటే ఇట్లా మీకు పౌడర్ లాగా వస్తుంది. సో దాంట్లో మీకు కావాలంటే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం కేక్ చేసేటప్పుడు ఆల్రెడీ అందులో బటర్ యాడ్ చేస్తుంటాం కాబట్టి నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. దాంతోనే ఇట్లా లడ్డూల్లాగా చుడుతూ ఉన్నాను. సో వీటిని మనం కావాలంటే ఈ కేక్ పాప్స్ అంటారు కదా, సో అట్లా మనము చిన్నపిల్లలు ఉంటే కనుక మీ ఇంట్లో వాళ్ళకి పార్టీ టైంలో సర్వ్ చేయొచ్చు. అంటే కొంచెం డెకోర్ చేసి స్ప్రింకిల్స్ అవన్నీ వేసి కొంచెం కలర్ఫుల్గా చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడైతే కేక్ పాప్సికల్స్ అని కూడా వస్తుంది కదా, లాలీపాప్స్కి కింద ఒక స్టిక్ లాగా ఉంటుంది కదా వైట్ కలర్ ప్లాస్టిక్ది, అలాంటిది పెట్టి వైట్ చాక్లెట్తో డెకోర్ చేసి అసలు ఎన్ని రకాలు ఉంటున్నాయండి ఆ ఐడియాస్ అయితే. పింట్రెస్ట్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కూడా కేక్ పాప్సికల్ ఐడియా అంటే చాలా వెరైటీసే వస్తూ ఉన్నాయి. ఎంత బాగుంటున్నాయో, డెలికేట్ లుక్ ఉండి చాలా మంచి ప్రెజెంటేషన్ స్కిల్స్తో చేస్తూ ఉన్నారు. నాకైతే బాగా నచ్చింది, ఎప్పుడైనా ట్రై చేద్దాం మనం కూడా. నేనైతే సింపుల్గా డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్ చేసి దాన్ని ఒక కోట్ లాగా చేసుకుని పక్కకు పెట్టి, అది డ్రై అయిపోయిన తర్వాత వైట్ చాక్లెట్ని కూడా నేను డబుల్ బాయిల్ చేసుకుని దాంతో జస్ట్ ఇట్లాగా డ్రిజిల్ చేశాను అంతే అనమాట. నాకు ఆ లుక్ చాలా సింపుల్గా ఈజీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. మనకి యూట్యూబ్లో ఎన్నో ట్యూటోరియల్స్ ఉంటున్నాయండి. వీటిని యూస్ చేసి, అంటే ఈ కేక్ పౌడర్ని యూస్ చేసి మనం డ్రీమ్ కేక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా వెరైటీస్గా మనము దాన్ని రీయూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేస్తున్నప్పుడు పిల్లలకి నచ్చుతాయి కదండి. ఈవినింగ్ స్నాక్ కింద ఏదో ఒకటి రెండు తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వాళ్ళు తినేటప్పుడు కూడా ఇంత చేసింది అమ్మ మన కోసము. ఎప్పుడు బయట అక్షయ్ చూసినప్పుడు అడుగుతూ ఉంటాడు. దాదూస్లో చూసాం మేము కేక్ పాప్సికల్స్ ఉన్నాయి, 50 రూపీస్ ఈచ్. సో కొంచెం పెద్ద సైజులో ఉందిలేండి. చూడ్డానికి కూడా నీట్గా అది బాగానే ఉంది. నాకు అక్కడ చూసాక ఐడియా వచ్చిందనమాట. తను అడిగితే నేను కొనిపెట్టలేదు, ఎందుకమ్మా 50 రూపీస్ నేను చేసేస్తానులే అన్నాను. అఫ్కోర్స్ ఆ లుక్ అయితే లేదు, బట్ స్టిల్ అంటే వాళ్ళు కలర్స్ యూస్ చేశారనమాట. పేస్టల్ గ్రీన్, ఇంకా లైట్ పింక్ ఇట్లా యూస్ చేసి స్ప్రింకిల్స్ వేసి అట్లా పెట్టారు. ఆ స్టిక్ కూడా పెట్టారనమాట పాప్సికల్ లాగా. నా దగ్గర ఆ స్టిక్ అవి లేవు కాబట్టి నేను సింపుల్గా ఇలా చేశాను. బట్ స్టిల్ తను బాగానే ఎంజాయ్ చేశాడు. అండ్ ఎగ్జామ్స్కి ఇప్పుడు మనం చదివిపిస్తూ ఉన్నాం కదా, సో ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను. ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద entire body. The pigment which you make, ఇలాంటి డీవియేషన్స్ మైండ్లో చాలా ఎక్కువ ఉంటాయి. if you mix hemoglobin and oxygen it forms oxyhemoglobin. If you mix tan with water it will be tan. When oxyhemoglobin reaches, అక్షయ్ ఆన్సర్ చేసే విధానంలోనే నాకు అర్థమైపోతుందండి తన కాన్సెప్ట్ అర్థమైందా లేదా, బట్టి కొట్టాడా అన్నది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అయితే తనకు బాగానే వచ్చింది కాబట్టి అలా జోక్స్ చేసుకుంటూ అట్లా ఇద్దరం సరదాగా గడిపామన్నమాట. ఈ మధ్య పిల్లలైతే చాలా బాగా అర్థం చేసుకుంటున్నారండి కాన్సెప్ట్స్. అవి కూడా వీళ్ళ స్కూల్లో స్క్రీన్ పెట్టి అదంతా చెప్తూ ఉంటారు కదా, సో ప్రతిదీ వీళ్ళకి బాగానే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా నీట్గా ఇంటర్నెట్లో చూసుకొని కూడా వీడియోస్ ఫాలో అవుతున్నారు. 2 lines ఉంది, ఇంకా చాలా ఉంది. దిస్ హెల్ప్స్ టు స్టాప్ ది ఫ్లో. ఇక్కడ ఏమైంది అంటే అక్షయ్ జిస్ట్ అంతా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ రాసేటప్పుడు కొంచెం ఎక్కువగా రాస్తేనే కదా ఎక్కువ స్కోర్ చేయగలుగుతాడు. అదే నేను చెప్తూ ఉన్నాను. అండ్ డిన్నర్లోకి అయితే ప్రాన్స్ ఫ్రై అండ్ ప్రాన్స్ కర్రీ 2 చేశాను. మా వారికి కాల్ చేసి ఈరోజు ప్రాన్స్ చేస్తున్నాను అంటే ఎలా చేస్తున్నావు అన్నారు. నేను కర్రీ అంటే నాకు ఫ్రై తినాలని ఉంది అన్నారు. సో మా వారికి అయితే ఫ్రై చేశాను. అండ్ నాకు అక్షయ్కి ఏదున్నా కొంచెం గ్రేవీ అట్లా కలుపుకోవడానికి అట్లా కావాలన్నమాట. మా ఇద్దరికి అలా ఇష్టము. నేనైతే 2 వెరైటీస్ చేసేసాను. ఇంట్లో అందరూ హ్యాపీ. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే గ్రేవీ వైజ్ టొమాటో బేస్ అది వేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. రెసిపీ చాలా సింపుల్. నేను నెక్స్ట్ టైం తెచ్చినప్పుడైతే రెసిపీ కూడా షూట్ చేస్తాను. నాకు బెంగళూరులో ఒకసారి చేసినప్పుడు నాకు అంత ఫ్లేవర్ఫుల్గా అనిపించలేదు, కొంచెం నీసు వాసన కూడా వచ్చినట్టు అనిపించింది. అందుకని షేర్ చేయలేదు. ఎప్పుడు ప్రాన్స్ నేను షేర్ చేయను, అందుకే నాకంటే మీకే బాగా వస్తుంది అన్నట్టుగా ఆలోచన. కానీ ఈసారి నాకే కొంచెం కాన్ఫిడెంట్గా చేయగలిగాను అన్న సంతోషం వచ్చిందనమాట. సో నెక్స్ట్ టైం నేను కూడా రెసిపీ షేర్ చేస్తాను మీతో. అండ్ ప్రాన్స్ ఫ్రై ఇంకా గ్రేవీ కర్రీ 2 కూడా బాగా వచ్చాయి.
కాకపోతే లూలు మాల్‌లో తీసుకున్నాము. వాళ్ళు క్లీనింగ్, డీవీనింగ్ అంతా చేస్తా అన్నారు గానీ, డీవీనింగ్ సరిగ్గా చేయలేదనమాట. మళ్ళీ ఇంటికొచ్చాక చేసుకోవాల్సొచ్చింది. మేబీ మేము వెళ్ళేది ఎప్పుడు వీకెండ్ కాబట్టి, ఆ వీకెండ్ అప్పుడు లూలు మాల్‌లో ఆ నాన్ వెజ్ సెక్షన్ చాలా అంటే చాలా రష్‌గా ఉంటుంది. మేబీ వాళ్ళకి కూడా ఎక్కువ మంది రావడంతో అంత నీట్‌గా క్లీన్ చేయట్లేదేమో. కట్ చేసేస్తున్నారు గానీ, ఆ డీవీనింగ్ అన్నది చేయట్లేదనమాట. సో, నేనైతే ఇంట్లో చేశాను ఫర్ ది ఫస్ట్ టైము. కొంచెం ఫస్ట్ దానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాను గానీ, తర్వాత అనిపించింది తినటానికి లేని ఇబ్బంది క్లీనింగ్ నేర్చుకోవడానికి ఏముందిలే అన్నట్టుగా నీట్‌గా క్లీన్ చేసి, తర్వాత పసుపు అవన్నీ వేసి క్లీన్ చేసి, ఒక 4 సార్లు క్లీన్ చేసి, హమ్మయ్య! అనుకుని అప్పుడు వండాననమాట. ఈజీగానే ఉందండి. జస్ట్ ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతే చాలు. అండ్ ఇక్కడైతే ఇది పాత వీడియో. నుమాయిష్‌కి వెళ్ళామని చెప్పాను కదా! సెకండ్ టైమ్. ఇంకా 2, 3 డేస్‌లో ఇంకా క్లోజ్ చేసేస్తారు అన్నట్టు ఉన్నప్పుడు వెళ్ళాము. లాస్ట్ వీకెండ్ అప్పుడు వెళ్ళామనమాట. ఎందుకంటే మా వారు వీకెండ్‌లోనే తీసుకువెళ్ళగలుగుతారు. నార్మల్ డేస్, వీక్ డేస్‌లో ఆయనకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ టైం వెళ్ళినప్పటికీ, సెకండ్ టైం వెళ్ళినప్పటికీ చాలా డిఫరెన్స్ చూశాను నేను. స్టాల్స్ చాలా మటికి ఓపెన్ అయ్యి ఉన్నాయి అండ్ రష్ చాలా ఉందనమాట. ఆ రోజు నేను దీప్తి గారిని కలిశాను. దీప్తి గారు, వాళ్ళ అమ్మాయి ఇద్దరూ కూడా యూట్యూబర్సే. వాళ్ళకి బేబీ ఫుడ్ రిలేటెడ్ ఛానల్ ఉంది. అండ్ రీసెంట్‌గా 100K కూడా వాళ్ళు క్రాస్ అయ్యారంట. ఆ మైల్ స్టోన్ కూడా క్రాస్ అయ్యారంట. ఆవిడ చాలా హ్యాపీగా ఒక లాంగ్ మెసేజ్ పెట్టారు. మీరే ఇన్స్పిరేషన్ అన్నట్టుగా. నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఎన్నోసార్లు మేము చాట్ చేసుకున్నాం కానీ ఆవిడకి ఒక ఛానల్ ఉంది అన్నది నాకు తెలీదనమాట. ఎప్పుడూ ఆ ప్రస్తావన రాలేదు. కానీ ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనకి తెలియకుండానే కొంతమందిని మనము ఇన్స్పైర్ చేస్తాము. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ముందుకెళ్ళేలాగా మనం ఒక ఆలోచన ఇచ్చాము అన్న సాటిస్ఫాక్షన్ అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మేమిద్దరం ఈ నుమాయిష్ దాంట్లో కలిసామన్నమాట. వాళ్ళది ఇల్లు సికింద్రాబాద్ సైడు. మాదేమో ఇటు కదా, కుక్కట్పల్లి సైడ్ కదా, చాలా దూరం అయిపోతుందని మధ్యలో ఏమైనా కలుద్దాము అన్నట్టుగా వెళ్ళాము. అండ్ పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. అంటే ఈ రైడ్స్ అవన్నీ ఎక్కారనమాట. సో, మేము కబుర్లు చెప్పుకుంటే మా వారు వచ్చేసి పిల్లల్ని మేనేజ్ చేశారు. సో, వెరీ హ్యాపీ. అండ్ ఆ తర్వాత ఎవరి ఫ్యామిలీస్‌తో వాళ్ళు డిస్పర్స్ అయిపోయాము. షాపింగ్ అది మరి ఇంత షాపింగ్ ఉన్నప్పుడు మేము కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే కాదు కదా! సో, నేను చెప్పాను కదా లాస్ట్ టైం అక్షయ్ వాళ్ళ స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఒక పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. అది ఇక్కడే తీసుకున్నాను ₹400. ఆఫ్టర్ వాష్ కూడా బాగానే ఉందండి. సో, వీళ్ళంతా ఏంటి అంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్ లోకల్ స్టోర్సే ఇక్కడ పెడుతూ ఉన్నారు. నేను దీని అడ్రస్ నాకు ఆ కవర్ నేను పడేయలేదు, ఉంటుంది. నేను చూపిస్తాను మీకు ఎప్పుడైనా. ఇది కాకుండా నేనైతే షాపింగ్ ఏం చేయలేదు. ఈసారి అయితే కొంచెం ఐస్ క్రీమ్ తింటూ అట్లా ఒక రౌండ్ వేసాం అంతే గానీ మేమేం షాపింగ్ అయితే ఏం చేయలేదండి. రష్ చాలా ఉండింది. అంత రష్ రిస్క్ అనిపించింది ఎందుకో. లేట్ అయ్యే కొద్దీ రష్ పెరుగుతూ ఉంది. ఇంకా మేము 7:30, 7 ఆ టైంకి ఇంకా ఇంటికి స్టార్ట్ కూడా అయిపోయాము. సో, చూస్తున్నారా చాలా జనాలున్నారు. కానీ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఫ్యామిలీతో వెళ్ళి అన్నీ చూడగలిగాను. ఏముంటుందో తెలుసుకోగలిగాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనం బాగా ఎంజాయ్ చేద్దాం. ఈ ఇయర్ ఎట్లాగో అయిపోయింది కాబట్టి. సో, ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.